హరే కృష్ణ. ఈనాటి ఆదివారం సత్సంగ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం. మీకందరికీ ముఖ్యంగా ముందుగా మన తెలుగు సంవత్సరాది అయినటువంటి యుగాది విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ముఖ్యంగా మన ఈ తెలుగు నేలపై ఉగాది చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ. మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరూ కూడా బ్రిటిష్ పాలన ప్రభావం మన మీద చూపించడం మూలంగా, మొఘలాయుల పాలన ప్రభావం మన మీద చూపించడం మూలంగా మన యొక్క సాంప్రదాయాలలో, మన యొక్క కట్టుబాట్లలో అనేకమైనటువంటి మార్పులు రావడం జరిగింది. మన భారతీయ సంస్కృతి అనేక విధాలుగా అనేక మంది వ్యక్తులు, అనేకమైనటువంటి సాంప్రదాయాలు, అనేకమైనటువంటి విధి విధానాలు మన మీద ఎన్ని ప్రభావం చూపిస్తున్నా కూడా కానీ మన సంస్కృతి అనేటువంటిది సంస్కృతి మీద ఎటువంటి ముద్ర వేయలేకపోయారు. ఎక్కడో చోట ఏదో విధంగా మన యొక్క సనాతన ధర్మము మనల్ని రక్షిస్తూ ఉంది. ఇప్పటికీ మనం ఉత్సవాలు చేసుకోవడం, పండగలు చేసుకోవడం, అంటే ఉత్సవాలు పండగలు అనేటువంటివి తప్పుదారి పడుతున్నాయి, కానీ తప్పుదారి అయితే పడుతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే పూర్వకాలం ఉత్సవాలు ఒకలా ఉండేవి, ఇప్పుడు ఉత్సవాలు మరొకలా ఉంటున్నాయి. ఉత్సవాల్లో డీజే సౌండ్లు, ఆ ఎకిలి డ్యాన్సులు, లేకపోతే ఆ ఉత్సవాలకి అందం కూడా ఉండదు అనేటువంటి విధంగా మాట్లాడేటటువంటి దౌర్భాగ్యం మనకి ఈరోజు వచ్చింది. కానీ ఉత్సవం అంటే అది కాదు కదా, ఉత్సవం అంటే అది కాదు కదా. అసలు ఉత్సవాలు చూడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే శ్రీరంగానికి వెళ్ళాలి. మనకి తెలుసు, తిరుపతిలో బాలాజీకి ఉత్సవాలు చేయాలి అంటే విజయదశమి సమయంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి ఉత్సవాలు జరగాలి అంటే శివరాత్రి సమయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే విజయవాడలో కనకదుర్గమ్మ దగ్గర ఉత్సవాలు జరగాలంటే విజయదశమి ఉత్సవాలలో ఇంద్రకైలాద్రిపై ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి సింహాచలంలో ఉత్సవాలు చూడాలి అంటే ఈ వైశాఖ మాసంలోనే చందనోత్సవం అని చెప్పి ఒక అద్భుతమైన ఉత్సవం జరుగుతుంటుంది. ఇలా ప్రతి మందిరానికి, ప్రతి తీర్థస్థలానికి ఒక ఉత్సవం ఉన్నట్టు ప్రతి చోట ఒక ఉత్సవం జరుగుతుంటుంది. బృందావనంలో అంటే కార్తీక మాసం అంతా కూడా, దామోదర మాసం అంతా కూడా ఉత్సవం జరుగుతుంది. కానీ శ్రీరంగ క్షేత్రంలో 365 రోజులు కూడా ఉత్సవం ఉంటుందంట. ఉత్సవం అంటే 365 రోజులు ఉత్సవం ఉంటుంది. ఏదో సంవత్సరానికి ఒక ఉత్సవం కాబట్టి మనం ఆ డీజేలు వాటితో సరిపెట్టేస్తాం. నిజానికి 365 రోజులు ఉత్సవం అయితే అది చేయగలుగుతామా? 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏదైనా చేయాలంటే చాలా ఆలోచిస్తున్నాం. కానీ మొన్న ఇప్పటికీ కూడా మేము ఈ ట్రైబల్ ఏరియాలో ప్రచారం చేయడానికి వెళ్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి వాళ్ళకి సరిగ్గా తిండి కూడా ఉండక రాగి జావ ఉంటుంది కదా, దాన్నే పొద్దు నుంచి సాయంత్రం వరకు తాగుతూ ఉంటారు. పని చేసుకుంటూ ఆ పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే తాగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉండేటువంటి అక్కడి వాతావరణాల్లో కూడా నేను ఒక ఉత్సవానికి వెళ్తే ఆ ఉత్సవంలో స్టేజ్కి 3 లక్షలు ఖర్చు పెట్టేశారు. వాళ్ళు స్టేజ్ వేయడానికి 3 లక్షలు ఖర్చు పెట్టేశారు. పాపం వీళ్ళప్పటికీ మన దగ్గరికి వచ్చే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, స్వామి చూడండి ఈ విధంగా వాళ్ళు ఎంత వృధా చేస్తున్నారో చూడండి అని చెప్పి. అంటే దేనికి మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఏ విధంగా అది చేస్తే ఉత్సవమా, ఆనందమా? శ్రీరంగానికి వెళ్ళి చూడండి, శ్రీరంగంలో ప్రతి నిత్యం ఉత్సవం జరుగుతూ ఉంటుంది.
ఆ ఉత్సవం ఎలా ఉంటుంది అంటే కొన్ని చెప్తాను, నేను మచ్చుకి కొన్ని చెప్తాను. స్వామివారికి వేటకి వెళ్తారు, స్వామివారు ఒకరోజు వేటకి వెళ్తారు. వేటకి వెళ్ళడం కూడా ఉత్సవమే. వేటకి వెళ్ళాలంటే రాజుగారు దేని మీద వెళ్తారు? గుర్రం మీద వెళ్తారు కదా. సో గుర్రం మీద వెళ్ళడానికి స్వామిని ఏం చేస్తారంటే, అక్కడ శ్రీరంగంలో దేవాలయ ప్రాంగణంలోనే ఇసుకతో చేసినటువంటి ఒక ప్లే గ్రౌండ్ లాంటిది ఉంటుంది. ఈ ప్లే గ్రౌండ్లో శ్రీరంగం ఎంతమంది చూశారు? శ్రీరంగానికి ఉగాదికి చాలా దగ్గర సంబంధం ఉంది, అందుకే చెప్తున్నాను. ఆ శ్రీరంగంలో ఒక ప్లే గ్రౌండ్ లాంటిది ఇసుకతో చేసినటువంటి ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఆ ప్లే గ్రౌండ్ లో స్వామివారు అక్కడ ఉత్సవ విగ్రహాల పేరు నంపెరుమాల్ అంటారు. నంపెరుమాల్ అంటే ఎంతో అందంగా ఉండేటటువంటి దేవుడు, నంపెరుమాల్ అంటారు. అయితే ఆ నంపెరుమాల్ ఎంత ప్రత్యేకత అంటే, ఎక్కడన్నా ఉత్సవమూర్తికి జరుగుతాయి, మూల విరాట్ లీలలు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ ఎంత విచిత్రం అంటే, ఉత్సవాలు ఆయనే చేసుకుంటాడు, ఉత్సవ పెరుమాలే చేసుకుంటాడు, లీలలు కూడా ఉత్సవ పెరుమాలే చేస్తాడు. అందుకనే ఆయన్ని నంపెరుమాల్ అంటాడు. ఆచార్యులు చెప్తారు నంపెరుమాల్ అంటారు. ఈ నంపెరుమాల్ వేటకి వెళ్ళాలి అనుకునే సమయంలో ఆయనకి గుర్రం కావాలి కాబట్టి పల్లకి మీద ఆయన ఎక్కించి భక్తులందరూ గుర్రాలుగా మారిపోతారు. అర్చకులందరూ మారిపోయి గుర్రం ఎంత వేగంగా ప్రయాణం చేస్తున్నా అంత వేగంగా స్వామిని తీసుకెళ్తారు. ముందుకి వెనక్కి తిప్పుతూ ఉంటారు అన్నమాట. అలాగే స్వామివారు, అది ఒక ఉత్సవం, ఒక రోజంతా ఉత్సవం జరుగుతుంది. స్వామివారు ఏనుగు మీద సవారీ చేయాలి అనుకుంటే అదొక పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఏనుగు మీద స్వామి ఎక్కితే ఏ విధంగా మనం ఊగుతుందో, ఏనుగు ఏ విధంగా ఊగుతుందో అలా ఊగుతారు స్వామిని, ఆ విధంగా ఊగుతారు. ఒకరోజు నంపెరుమాల్ శ్రీరంగానికి దగ్గరలోనే కావేరీ నది అవతల ఒడ్డున ఒక వృద్ధాప్యం కలిగినటువంటి ఒక స్త్రీ ఆవిడ పుట్టినప్పటి నుంచి రంగనాథుని సేవిస్తూనే ఉందంట. ఆఖరికి వివాహం కూడా చేసుకోలేదు. అందరూ చెప్తున్నారంట, నీకెవరూ లేరు నా అనేవాళ్ళు, కనీసం వివాహం చేసుకుంటే రేపొద్దున నువ్వు చచ్చిపోతే తలకొరువు అన్నా పెడతారు కదా, అసలు నువ్వు ఇలా అనాథలా చనిపోతే నీకెవరు తలకొరువు పెడతారు, నిన్నెవరు చూసుకుంటారు, నీకు ఉత్తమ లోకం ప్రాప్తించదు అని చెప్పి అక్కడ ఉండి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. ఆవిడ ఏమి ఇంత కూడా చింతించకుండా నాకు రంగనాథుడే దిక్కు అని చెప్పి ఆ రంగనాథుడికి సేవలు చేస్తూ, అలా అని రంగనాథుడికి సేవ చేయడానికి ఆవిడేమి ఉత్తమమైనటువంటి జన్మ తీసుకోలేదు. ఒక శూద్రురాలు అన్నమాట. ఆవిడ రంగనాథుడిని మనస వాచ కర్మణ ఇంకా పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి సైనించే వరకు సేవిస్తూనే ఉంది రంగనాథుడిని. ఆ సేవిస్తున్నటువంటి క్రమంలో వృద్ధాప్యం ఆవిడకి వచ్చేసింది. ఆ వృద్ధాప్యం వచ్చినప్పుడు కనీసం ఆవిడంతటా ఆవిడని తీసుకొని తినగలిగేటటువంటి ఓపిక కూడా లేకుండా అయిపోయింది. అలా ఓపిక లేకుండా ఉండే సమయంలో, చివరి సమయంలో ఈ శ్వాసని వదిలిపెట్టేసి, మరి ప్రజలందరూ అన్న మాటే కదా, ఆవిడికి ఎవరు తలగురువు పెడతారు, ఎవరు చూసుకుంటారు, ఎవరు తలగురువు పెట్టేవాళ్ళు లేరు. అప్పుడు ఏమైంది అంటే, నేరుగా శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి రంగనాథుడు, ఆయన నంపెరుమాల్ అక్కడి నుంచి మాయమైపోయాడు. ఏమైపోయాడు అంటే, ఈవిడ ఎక్కడైతే శరీరాన్ని త్యాగం చేసిందో అక్కడ ఆయన ప్రత్యక్షమైపోయాడు. ఎలా ప్రత్యక్షమైపోయాడు? అపరకర్మలు చేసేటటువంటి వారు ఏం చేస్తారు? తెల్లని వస్త్రాలు ధరిస్తారు అపరకర్మలు చేసేటటువంటి వారు. అందుకని మనం చూడండి, ఎప్పుడు కూడా ఎవరైనా చనిపోతే మనం తెల్ల బట్టలు వేసుకొని వెళ్తాం, శాంతికి చిహ్నంగా రంగురంగులు వేసుకొని వెళ్ళం కదా. రంగనాథుడు నంపెరుమాల్ అక్కడ తెల్లని వస్త్రాలు వేసుకొని సిద్ధమైపోయాడు. అపరకర్మలు చేసినప్పుడు యజ్ఞోపవీతాన్ని, ఎడమవైపు ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని కుడివైపుకి మార్చుకోవాలి. సవ్యం అపసవ్యం అంటారు కదా, సవ్యం అపసవ్యం అంటారు కదా.
అపసమయానికి మార్చుకొని స్వామి సిద్ధమైపోయాడు. ఎందుకు? తలకొరువు పెట్టడానికి సిద్ధమైపోయాడు. అలా ఆయనంతటా ఆయన తలకొరువు పెట్టాడంటే స్వామి, దానిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా స్వామి వారికి తెల్లని వస్త్రాలు వేసి అపసమయంలో యజ్ఞోపవీతాన్ని వేసి ఆయన్ని ఉత్సవంలో ఊరేగిస్తూ ఉంటారు. ఆవిడ ఎక్కడైతే చనిపోయిందో ఆ గ్రామానికి తీసుకెళ్తారు స్వామివారు. అంటే చూడండి, అది కూడా ఒక ఉత్సవమే, అది కూడా ఒక ఉత్సవమే చేస్తున్నారు అక్కడ. అలా భగవంతుడికి 365 రోజుల పాటు ఉత్సవాలు జరిగేటటువంటి ధామం ఏదైనా ఉంది అంటే అది రంగనాథ క్షేత్రము, శ్రీరంగము. ఇవి కదా ఉత్సవాలు అంటే. చూడండి, వింటేనే మీకు ఎంత ఆనందం కలిగిందా లేదా? ఈ కథ వింటేనే ఎంత ఆనందం కలిగితే ఆ ఉత్సవాన్ని కల్లారా చూస్తే ఇంకెంత ఆనందం కలుగుతుంది. ఆ ఉత్సవాన్ని కల్లారా చూస్తే ఇంకెంత ఆనందం కలుగుతుంది. మరి మనం ఈ డిచ్చికి అని సౌండ్లు అవి గుండెల్లో అని గుద్దుతూ ఉంటాయి. ఎవరు ఏమంటారు దాన్ని, హార్ట్ ప్రాబ్లం ఏమంటారు వాటిని, మధ్యలో వేస్తూ ఉంటారు కదా, స్టెంట్ వేసినాడు అయిపోయాడు, చచ్చిపోతాడు. అలాంటి పరిస్థితులు. అంటే ఉత్సవం అంటే అందరికీ ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. కానీ ఇప్పుడు ఉత్సవాలు కొంతమందికే ఆనందాన్ని ఇస్తున్నాయి, కొంతమందికే ఉత్సాహాన్ని ఇస్తున్నాయి, కొంతమందికే ఉత్సవాన్ని ఆనందాన్ని ఇస్తున్నాయి. ఆ ఉత్సవాల్లో భగవంతుడు ముందు నడుస్తూ ఉంటాడు, వెనకాతల ఈ రికార్డింగ్ డ్యాన్సులు వేస్తూ ఉంటారు. నేనేం విమర్శించట్లేదు, జరిగే పరిస్థితి చూస్తూనే మనం ఎందుకు ఊరుకుంటున్నాం. మనం అందరం కూడా అటువంటి వారికి డబ్బుని ఇస్తున్నాం, తీసుకెళ్ళి అటువంటి వారికి డబ్బులు ఇస్తున్నాం. ఇందాక ఎవరు ఇస్కాన్లో అంతా బాగుంటుందండి, మొదట చాలా బాగుంటుంది, కానీ ముందుకు వెళ్ళేది కొద్ది కమర్షియల్ అయిపోతుందండి అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఒక ఆవిడ ఇప్పుడే అంటే ఈరోజు కొన్ని కోట్ల మందికి ఇస్కాన్ అన్నాన్ని పెడుతుంది, 5 రూపాయల భోజనాన్ని పెడుతుంది. కరోనా వచ్చిన సమయంలో కొన్ని కోట్ల మందికి ఉచిత భోజనాన్ని వితరణ చేసింది. ఇవే కమర్షియల్? ఉత్సవం జరుగుతుంది, అక్కడ అమ్మవారి ఫోటో ఎక్కడ లేదు, దారి పొడిగిన వీళ్ళ ఫోటోలే. అది ఉత్సవం వారిదా లేదని అమ్మవారిదో తెలియదు. ఇది పరిస్థితి. అది కమర్షియల్ కాదా? ఇలా అనే ఆవిడ ఒక మాట అనేసింది అంతే. ఇప్పుడు మందిరం, ఈ మందిరం మెయింటైన్ అవడానికి ఒక 50,000 ఖర్చు అవుతుంది నెలకి. అంత పెద్ద గుడి కడితే దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చు అంతా అందులోంచి తీయగలుగుతామా? అప్పుడు ఏం చేయాలి? ప్రజలకు కావలసినటువంటి కొన్ని డివోషనల్ థింగ్స్ ఏర్పాటు చేయాలి. మనం ఆ థింగ్స్ ద్వారా మనం ఏం చేయాలి? కాస్త ఏదో ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని భగవత్ సేవకు ఉపయోగించాలి. అక్కడ మోర్ సూపర్ మార్కెట్ ఉంది, అక్కడ బిగ్ బజార్ ఉంది, మరొక డిమార్ట్ ఉంది. అక్కడ వాడు బయట 10 రూపాయలకు అమ్మే వస్తువు 50 రూపాయలు పెడితే అన్ని మూసుకొని వచ్చి తెచ్చేస్తాం, అన్ని మూసుకొని వచ్చి కొంటాం మనం. ఇక్కడికి వస్తే కమర్షియల్. సో ఎవరికి ఆనందాన్ని ఇస్తున్నాయి ఈ ఉత్సవాలన్నీ కూడా? ఇది పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య కల్చర్. ఇదంతా కూడా పాశ్చాత్య సంస్కృతి అందరికీ ఆనందాన్ని ఇవ్వదు, ఎవరో ఒక్కరికి మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. ఆ పాశ్చాత్య సంస్కృతిలో నిజం లేదు, నిజమైన ఆనందం లేదు. అందుకే చెప్తారు, శ్రీల ప్రభుపాదులు చెప్తారు, రోమ్స్ కల్చర్ ఈజ్ రోమ్స్ కల్చర్ అని చెప్పి అంటారు. అంటే ఆ కల్చర్ ఎటువంటిది అంటే, రోమ్లో ఎంత అందంగా ఉంటుందో తెలుసా? రోమ్ మీకు ఎవరైనా చూసారా? విజిట్ చేశారా రోమ్ని? రోమ్ నగరం ఎంతో అందంగా ఉంటుంది. రోమ్ నగరంలో రోడ్ల మీద పడుకోవచ్చు అనమాట, అంత అందంగా ఉంటుంది. అంత అందమైనటువంటి నగరంలో కల్చర్ ఎంత వరస్ట్గా ఉంటుందంటే, వాళ్ళు తిండి ప్రియులంట, కడుపు నిండా పీకల దాకా భుజిస్తారంట. ఇంకా భుజించాలని కుతూహలంతో ఆ నోట్లో 2 వేళ్ళు పెట్టుకొని అదంతా వామిటింగ్ చేసి మళ్ళా కూర్చొని తింటారంట. ఎవడో మనకి తెలిసిన వాడు మంచి భోజనం పెడుతున్నాడు 25 రకాలతో, మనం ఎన్ని తింటాం? మొన్న ఎక్కడ ఒక పెళ్లికి పిలిచారు నన్ను, 108 రకాల ఐటమ్స్ పెట్టారు. అవన్నీ పెంటకుప్పు మీద ఉన్నాయి, ఎవడు తినట్లేదు దాంట్లో. 108 రకాలు.
ఒక ప్లేట్ భోజనం 2,500 రూపాయలంట. ప్లేట్ భోజనం అక్కడ ఎవరు తినట్లేదు, 4-5 తింటున్నాడు, అంతే పక్కన పడేస్తున్నారు. కానీ రోమ్లో ఇది కాదు పరిస్థితి. కక్కిన దాన్ని మళ్ళా తింటారు. పాశ్చాత్య సంస్కృతి ఇది. మనం వద్దు అనుకున్నది, కాదు అనుకున్నది మళ్ళా తెచ్చి మనం నోట్లో పెట్టుకుంటాం. ఇది పాశ్చాత్య సంస్కృతి. మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పది అంటే మనం అది తుచ్చం అని చూసినప్పుడు ఇంకా దాని జోలికి కూడా వెళ్ళాం మనం. కానీ పాశ్చాత్య సంస్కృతి అది కాదు. పాశ్చాత్య సంస్కృతి ఎలాంటిది అంటే మంటలో చేయి పెట్టాము, మంటలో చేయి పెట్టినప్పుడు ఎవడో చెప్పాడు, ఆ మంటలో బంగారపు కడియం వస్తుందిరా చేయి పెడితే అని చెప్పి అన్నాడు. వాడి మాట నమ్మేసి ఆ మంటలో చేయి పెట్టేశాం. చేయి పెట్టగానే బంగారపు కడియం రాలేదు, ఏమొచ్చింది? బొమ్మ వచ్చింది. బొమ్మ. వాడు అనుకున్నాడు పాశ్చాత్య సంస్కృతిని పాటించేవాడు ఏమనుకుంటాడంటే ఈ చేతికి కాబట్టి బొమ్మ వచ్చింది, బహుశా కుడి చేయి పెట్టకూడదేమో, ఎడం చేయి పెట్టాలేమో అనుకుంటాడు. ఇది పాశ్చాత్య సంస్కృతి. ఇది భారతీయ సంస్కృతి. అది తుచ్చం, అది మలము, అది నీచము అని తెలుసుకున్న తర్వాత దాని జోలికి వెళ్ళాడు. కానీ పాశ్చాత్య సంస్కృతి అలా కాదు. అప్పుడేదో మనకి దుఃఖం వచ్చింది, కానీ ఇప్పుడు ఆనందం వస్తుందేమో, మనం అలా ప్రయత్నం చేస్తాం. చేసేది తప్పనే అలా చేస్తుంటాం. అది తప్పు అని తెలిసినా కూడా దాంట్లోనే వేలు పెడతాం. అటువంటి పాశ్చాత్యులు మిగిల్చినటువంటి ఒక ఉత్సవం, అది ఉత్సవం కూడా కాదు చెప్పాలంటే, దానిని మనం చేసుకుంటున్నాం. ఏంటది? హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం. అసలు కొత్త సంవత్సరానికి ఏమైనా ఆ ముందు రోజుకి ఆ తర్వాత రోజుకి ఏమైనా మార్పు ఉందా? ఏమీ లేదు కదా. అర్ధరాత్రి రోడ్డు మీద తిరగడం, అర్ధరాత్రి 12 గంటలకి తలుపులు కొట్టి న్యూ ఇయర్ విష్ చెప్పడం, పాచి ముఖంతో పాచిపోయిన కేకులను, ఆడు న్యూ ఇయర్ వచ్చిందంటే ఎన్ని రోజుల నుంచి ఆ కేకులు చేస్తాడో తెలియదు. ఆ కేకులు బేకరీలో చూడండి, ఇప్పుడు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఒకరోజు బేకరీలో, మాకు తెలిసిన బేకరీలో ఒక చోట వెళ్తే ఆ బేకరీలో కేక్ మీద వచ్చి ఎలకలా పడిపోయింది, చచ్చిపోయిన ఎలక. వాడు కేక్ పడేస్తాడేమో అని చూశాను నేను. అలా చూసి కేక్ తీసి పడేలా, ఎలక తీసి పడేసాడు. దాని మీద మళ్ళా ఒక పుట్టింగ్ చేసాడు, మళ్ళా అంతే. ఆ పేస్ట్ పుట్టింగ్ చేసాడు, అయిపోయింది. అదేంటి అలా పడేసాడంటే ఎవడో మనం ఏం తింటాం ఏంటి అన్నాడు. అలా ఎన్ని కేకులో, ఎన్ని ఎలకలో, ఎలకొచ్చిష్ట ఎన్ని జరిగినాయో చూడండి. ఇది పాశ్చాత్య సంస్కృతి. అలాగే ఎలకలు తినేవాడికి ఎలక పడితే ఏముంది చెప్పండి? ఎలకలు తినేవాడికి ఎలక పడితే ఏముంది? అది ఆ విధంగా ఆ పాశ్చాత్య సంస్కృతిలో ముఖం కడగము, బ్రష్ చేయము, స్నానం చేయము. కానీ ఈరోజు చూడండి, ఆ సంస్కృతికి ఈ సంస్కృతికి ఒకసారి చూడండి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఉదయాన్నే ప్రాతకాలంలో నిద్ర లెగిస్తాము, అభ్యంగన స్నానం చేస్తాము. అభ్యంగన స్నానం అంటే అర్థం కాకపోవచ్చు, తలస్నానం, అట్లీస్ట్ కనీసం తలస్నానం చేస్తాం. అందరూ చేశారా? తలస్నానం చేస్తాం. తలస్నానం చేసి భగవంతుడికి మనకు నచ్చినటువంటి దైవాన్ని మొక్కుతాం. ఉగాది పచ్చడి, అందులో ప్రత్యేకమైనటువంటిది షడ్రుచులు సమ్మేళనము. ఆ ఉగాది 6 రుచులు కలిగి ఉన్నాయి. ఆ 6 రుచులు ఏంటండి? తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారము, ఇంకా వగరు. 6 రుచుల సమ్మేళనం. అందులో ఏమైనా ఉందా? ఈ 6 రుచులు ఏమైనా ఉన్నదా? ఒక్కటే రుచి. ఆ తీపి తప్ప మరొకటి ఏది లేదు అందులో. ఆ తీపి కూడా మంచిది కాదు తినడానికి. ఈ తీపి చాలా మంచిది. అందుకే చూడండి ఉగాది పచ్చడిలో ఎంత సైన్స్ ఉందో చూడండి. అన్ని కొత్తవే వాడుతాం. ఉదాహరణకి తీపి కోసం చెరుకు వాడుతాం మనం. చెరుకు మనకు నేరుగా దొరకదు కాబట్టి ఒక్కొక్కసారి ఇప్పుడు దొరకవచ్చు. అది కొత్తది దొరకాలి. అందుకని మనం ఏం చేస్తాం? దానికి బదులుగా బెల్లాన్ని వాడతాం. పంచదార కాదు, ప్రాసెస్డ్ కాదు, బెల్లాన్ని వాడతాం. అది కూడా కొత్త బెల్లం. పులుపు కోసం కొత్త చింతపండుని వాడతాం. చింతకాయ నుంచి తీసినటువంటి ఆ చింతపండుని వాడాలి. కారం కోసం మిరియాలని వాడతాం. అలాగే ఇంకేంటి, వగరు కోసం
ఒకరి కోసం మామిడి వాడాలి, ఒకరి కోసం వేపని చేదు కోసం వాడాలి, చేదు కోసం వాడాలి. అది కూడా చూడండి ఎంత స్పెషల్ అంటే ఈ మాసంలో మాత్రమే ఆ వేపు కాస్తుంది. మీరు చూడండి ఆ ఉగాది పచ్చడి వేపు చాలా ఎంత వేపుని అంత రేట్ అమ్ముతున్నారు. రేపు ఎల్లుండో మళ్ళా చేసుకొని తిందామంటే ఆ వేపు కనబడుతుంది, చెట్టుకు కూడా కనబడదు. చెట్టుకు కూడా ఈ సీజన్లో ఈ వారం 10 రోజుల్లో మాత్రమే వస్తుంది, మళ్ళా దొరకదు మనకి. ఇలా ఈ 6 రకాలైనటువంటి షడ్రుచుల సమ్మేళనము ఆ ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడిని ఈ ప్రాతకాలంలో ఎందుకు, ఈ ప్రాతకాలంలోనే ఆ ఉదయం సమయంలో సత్వగుణ సమయంలో ఎందుకు తీసుకోవాలి అంటే అసలు ఈ సృష్టి అంతటికీ ఆది ఏంటి అంటే యుగాది. ఉగాది కాదు, యుగాది, యుగానికి ఆది. ఈ శ్రీమన్నారాయణుడు సృష్టి స్థితి లయములు చేసినప్పుడు అందులో బ్రహ్మగారికి సృష్టి చెయ్యాలి అనేటువంటి కార్యాన్ని అప్పగించినప్పుడు ఆ బ్రహ్మగారికి ఒక ముహూర్తాన్ని ఇచ్చాడంట. ఆ ముహూర్తం మొట్టమొదటి ముహూర్తము, ఆ సృష్టిని ప్రారంభించడానికి ఒక ముహూర్తం కావాలి కదా, ఆ ముహూర్తమే ఈ యుగాది. అందులో అంటే ప్రతి సంవత్సరము కూడా ఈ మాసం అంటే ఈ సంవత్సరానికి ఒక్కొక్క పేరు మారుతూ ఉంటుంది. భగవంతుడు అంటే ఇప్పుడు చూడండి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ రోజు పుస్తకాలు మారుస్తూ ఉంటారు. అదేవిధంగా భగవంతుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతి సంవత్సరము ఒక సైన్యాధ్యక్షుడిని మారుస్తాడు, ఒక రాజును మారుస్తాడు. ఈ నామం అంటే ఈ సంవత్సరంలో ఉండేటువంటి ఈ నామం పేరేమిటి? విశ్వవాసు. మొట్టమొదటి నామం పేరు ఎవరైనా చెప్పగలరా? ప్రభవ. ప్రభవ అనేటువంటి నామం అంటే సృష్టికి తొలి ఆది ఉగాది, అందులో తొలి సంవత్సరము ప్రభవ, తొలి సంవత్సరము ప్రభవ. అందులో భగవంతుడు ఒక మొట్టమొదటి రోజు, మొట్టమొదటి మాసం అంటే మొట్టమొదటి మాసం ఏమిటంటే చైత్రము. ఆ చైత్ర మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి ఏమంటారు, మొట్టమొదటి గడియ బ్రహ్మ ముహూర్త గడియ. బ్రహ్మ ముహూర్త గడియలో ఈ రోజు ప్రారంభమవుతుంది. కానీ ఆ రోజు ఆ నూతన సంవత్సరం, ఆ న్యూ ఇయర్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అర్ధరాత్రి 12కి ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభం అవుతుంది. అందుకే మనం అందరం కూడా ఏం చేస్తాం? సూర్యోదయంతోనే తిథిని లెక్క కట్టాలి. మనం చూడండి, మనం ఏం చేస్తాం? ఏకాదశి, స్వామి ఏకాదశి తెల్లవారు 6 గంటలతో అయిపోయింది కదా, మీరేంటి ఇవాళ చేస్తున్నారు? నిన్నంతా ఏకాదశి కదా అంటారు అందరూ. కానీ సూర్యోదయానికి ఒక్క క్షణము ఆ తిథి ఉన్నా దాన్ని ఆ రోజుగానే పరిగణించాలి అని మనకి వైష్ణవ సాంప్రదాయం మనకి తెలియపరుస్తుంది. ఎక్కువ తీసుకోకూడదు. సూర్యోదయం తర్వాత ఏ తిథి అయితే ఉందో దానిని పరిగణించాలి. అలా ఈ ఉగాదికి ఎంత ప్రత్యేకత ఉంది అంటే ఈ ఉగాదిలో ముఖ్యంగా ఈ ఉగాది దేని మీద ప్రభావం చూపిస్తుందంటే పంచభూతాల మీద ప్రభావం చూపిస్తుంది అని ఆచార్యులు చెబుతూ ఉన్నారు. ఏంటి పంచభూతాలు? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ రోజు నుంచి అంటే ఏదైనా మార్పు వస్తే మనం మార్పు వచ్చిన దాన్ని మనం జరుపుకోవాలి. కానీ ఆ జనవరి 1కి ఇప్పటికీ చూసినట్లయితే జనవరి 1కి ఏం మార్పు ఉండదు, అదే చలి కదా. అర్ధరాత్రి డిసెంబర్ 31 అదే చలి, జనవరి 1వ తారీఖు కూడా అదే చలి కదా. ఏమైనా మార్పు చెందుతుందా? కానీ ఈ రోజు నుంచి అది కాదు కదా. ఈ రోజు నుంచి ఎండలు బాగా మండుతాయి. అందుకని భూమి, అగ్ని, వాయువు, ఆకాశం, జలం ఈ 5 చూసినట్లయితే భూమి ఏం చేస్తుంది అంటే నీటిని సరఫరా చేస్తుంది. భూమి మనకి నీరు ఎక్కడ ఉంది అంటే నిజానికి చెప్పాలంటే ఈ సృష్టి అంతా నీరుతోనే నిండి ఉంది. ఎక్కువ భాగం నీరే ఉంది, ఎక్కువ భాగం కాదు మొత్తం నీరే ఉంది. ఆ నీటి పైన మనం జీవించడానికి భగవంతుడు భూమిని నిక్షిప్తం చేశాడు అంతే. భూమిలో సకలమైనటువంటి చరాచర జీవరాశులు బతకడానికి జీవించడానికి కావలసినటువంటి సంపద అంతా భూమిలోనే ఉంది.
అందుకే చెప్తాడు కూడా కృష్ణుడు, మట్టినైనా బంగారాన్నైనా ఒకేలా చూడగలగాలి. మన కంటికి బంగారమే కనిపిస్తుంది, కానీ తెలివైనటువంటి వాడు మట్టిని కూడా బంగారంగానే తెలివైనటువంటి వాడు మట్టిని కూడా బంగారంగానే చూస్తాడు. ఎందుకంటే మట్టిలో బంగారం దాగి ఉంది, మట్టిలో ఇనుము దాగి ఉంది, మట్టిలో నీరు దాగి ఉంది, మట్టిలో అగ్ని దాగి ఉంది, మట్టిలో అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ మట్టిని తెలివైనటువంటి వాడు మట్టినైనా బంగారాన్నైనా ఒకలాగే చూడగలుగుతాడు. ఆ మట్టిలో ఈ వేడికి, అంటే ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి భయంకరమైనటువంటి ప్రచండమైనటువంటి తాపానికి ఈ భూమి అంతా వేడికి, ఆ వేడెక్కినప్పుడు ఆ నీరంతా కూడా బయటకు వస్తూ ఉంది. ఆ నీరు నుంచి ప్రారంభమవుతుంది. ఆ నీరు బయటకు వచ్చినప్పుడు ఈ చెట్లన్నీ కూడా, నీరు కావాలి కదా చెట్లకి, అన్ని చోట్ల నీరు దొరకదు కదా, ఆ నీటినంతటి ఈ భూమి అంతా బయటికి తీసుకొస్తుంది, భూమి బయటికి తీసుకొస్తుంది. అలాగే జలము ఎప్పుడు కూడా స్థిరంగా ఒక చోట ఉండదు, ఎప్పుడు కూడా ఒక చోట ఎప్పుడు ఉండదు. స్థిరంగా ఒక చోట ఉంది అంటే ఆ జలము వాడడానికి పనిచేయదు. స్టాగ్నెట్ అయిపోయింది అనుకోండి, అలాగా అది పనిచేయదు. అందుకని ఆ నీరు స్థిరంగా ఉండడానికి, స్థిరంగా ఉండిపోయిందంటే సకల జీవాలకు, సకల అంటే సకలమైనటువంటి జీవులకు తాగడానికి ఆధారం ఉండదు. అందుకని ఆ నీటిని కదపడానికి ఏం చేశాడు భగవంతుడు? వాయువు రూపంలో పంపిస్తూ ఉంటాడు. అందుకే చూడండి, ఈ ఎండాకాలంలో ఎక్కడ అంటే అన్ని చోట్ల ప్రవహించదు కదా నీరు. అంటే ఎక్కడైనా నదులు ఉంటేనే ప్రవహిస్తుంది. నదులు లేనప్పుడు అక్కడక్కడ తటాకాలు ఉంటాయి, చెరువులు ఉంటాయి. ఆ చెరువుల్లో నీరు అలా స్టాగ్నెట్ అయిపోతుంది. ఆ స్టాగ్నెట్ అయిపోయినప్పుడు అదేమవుతుందంటే అలా ఇంకిపోతూ ఉంటుంది. ఇంకిపోయినప్పుడు నీరన్నీ మాయమైపోతాయి. అప్పుడు ఆ నీటిని మాయం అవ్వకుండా భగవంతుడు వాయువు రూపంలో ఆ నీటిని కదుపుతూ ఉంటాడు. నీరు ఎప్పుడు కదుపుతూ ఉండేటప్పుడు అది భూమిలోకి వెళ్ళిపోదంట, ఇంకా ఈ వేడి మూలంగా ఆ భూమిలోంచి నీరు బయటికి వస్తుంది. అందుకే చూడండి, పూర్వకాలం పెద్ద పెద్ద చెరువులు అవన్నీ తవ్వుతూ ఉండేవారు. ఆ చెరువులు తవ్వుతూ ఉండడం మూలంగా ఆ చెరువులు ఎండాకాలంలో కూడా వాళ్ళకి సేద తీరడానికి నీరన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇంకా ఆకాశం ఏం చేస్తుంది? ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఎక్కువగా పిడుగులు పడే వర్షాలు వస్తూ ఉంటాయి. ఆ వర్షాలు దేనికి వస్తున్నాయంటే మొత్తం, అంటే సమస్త మానవాళి సకల చరాచర జీవులు జీవించడానికి నీరు కావాలి కాబట్టి, పంటలు పండాలి కాబట్టి, అసలు మనుషులు తాగడానికే నీరు ఉండదయ్యా ఎండాకాలంలో అంటే ఇంక పంటలు ఎట్లా పండుతాయి? అందుకని పంటలు పండాలి కాబట్టి ఆ పంటలు పండడానికి మనకి సౌఖ్యమైనటువంటి నీరు కావాలి, వర్షాధారం కావాలి. కాబట్టి ఆ వర్షాధారము ఈ ఎండాకాలంలో ఈ వేడికి అయితే రాదు. అందుకని భగవంతుడు ఏం చేశారు? ఆకాశంలో శబ్దం రూపంలో, అందుకని చెప్తాడు కదా, నేను ఆకాశమునందు శబ్దమును అంటాడు. శబ్దము రూపంలో ఏదో రెండు రాళ్ళను రాపాలించినట్టుగా పిడుగులు పడేటట్టుగా చేస్తాడు. అదన్నీ కూడా ఈ ఉగాది తర్వాత నుంచే ప్రారంభమవుతాయి. ఎక్కువగా ఈ ఎండాకాలంలోనే మనకి వర్షాలు ఎక్కువ, అంటే ఉరుములతో కూడుకున్నటువంటి పిడుగులు పడేటటువంటి వర్షాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే భూమిలో చెట్లన్నీ కూడా ఈ ఎండలకి చెట్లన్నీ కూడా మాడిపోయి ఆకులు రాలిపోయి ఈ విధంగా ఉంటే మనకి అందరికీ కూడా ఆధారం ఎట్లా? అందుకని వాటికి నీరు అందించడం కోసం భగవంతుడు ఆ భూమిని వేడి చేసి ఆ భూమి లోపల నుంచి నీటిని బయటికి తీసుకొస్తాడు. మనం అనుకుంటాం మనమే భూమి మీద ఆధారపడి జీవిస్తున్నాం అనుకుంటాం. మనకన్నా భూమి లోపల అనేకమైనటువంటి సకల చరాచర జీవులు ఉన్నాయి. వాటన్నిటినీ ఎవరు సంరక్షిస్తారు? ఏ విధంగా సంరక్షించబడతాయి? అవన్నీ కూడా మనం అంటే ఏదో ఆకలిగా ఉంది అంటే బోళ్ళు మంది అన్నదానాలు చేస్తున్నారు, తినేస్తున్నాం. మరి లోపల ఉండేటువంటి ఆ జీవుల పరిస్థితి ఎవరు తీసుకుంటారు? అందుకే కృష్ణుడు భగవంతుడు అందరి యొక్క కష్టాలని
ఆయన్ని అందరి యొక్క ఆపదల్ని తీర్చేటటువంటి ఆపద్బాంధవుడు. ప్రతి ఒక్కరి కష్టాలని ఆయన తీరుస్తాడు. అయితే మనం ఎదురు చూడం. ఇక్కడ అదే చెప్తున్నారు. ఈరోజు మనం చెప్పుకున్న శ్లోకంలో భగవంతుడు నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. మనం అనుకుంటాం ఈ జగత్తులో అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. కర్మలు చేసి ఆ కర్మలన్నింటినీ కూడా దాని మూలంగా ఆనందం వస్తే అది మన మూలంగా వచ్చింది, దాని మూలంగా ఏదైనా దుఃఖం వస్తే అది భగవంతుడు ఇచ్చాడు, నాకెందుకు ఇచ్చాడు భగవంతుడు అని చెప్పి అనుకుంటున్నాం. మనం నాకెందుకు భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి అనుకుంటున్నాం. భగవంతుడి జగత్తులో ఉదాహరణ చూడండి. ప్రభుపాద గారు భాష్యంలో కూడా చెప్తున్నారు. ఒక ఫ్యాక్టరీ యొక్క యజమాని ఫ్యాక్టరీలో వర్కర్స్ అందరూ పనులు చేస్తూ ఉంటారు. సో ఫ్యాక్టరీ యజమాని ఏం చెప్తాడంటే, నేను కూడా మీతో సమానమైనటువంటి వాడినే అని చెప్తాడు. అప్పుడు ఫ్యాక్టరీలో ఉండేటువంటి వర్కర్స్ అందరూ కూడా, అయితే నువ్వు కూడా పెద్ద సేవకుడివే, మాతో పాటు సేవ చేయాలి అని అంటే అది సాధ్యమవుతుందా? అసలు అనొచ్చా? అలా చేయొచ్చా? చేయడానికి లేదు. ఆయన చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనే 10 మందికి పోషిస్తూ ఉన్నాడు. అలాగే ఈ సమస్తమైనటువంటి సృష్టిలో భగవంతుడు ఆయన ద్వారా ఈ సృష్టి అంతా నడుస్తుంది. ఆయన సృష్టిలో మనమున్నాము. ఆయన వచ్చి ఇక్కడ చేయాల్సిన పని లేదు. కానీ మనందరినీ కూడా ఉద్ధరించడం కోసం, మనందరినీ ఉత్సాహభరితులు చేయడం కోసం భగవంతుడి జగత్తులో మళ్ళా అవతరిస్తున్నాడు. మనలాగా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలాగా మానవాతీతుడైనా సరే మానవ మాత్రమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడిగా వచ్చాడు. శ్రీరామచంద్రుడిగా వచ్చి కర్మలు చేస్తూ ఉన్నాడు. సో ఇది ఈ యొక్క ఉగాది అంటే మార్పు. లేకపోతే ఎన్ని ఉగాదులు వస్తే ప్రయోజనం లేదు. అంటే మార్పుకే ఉగాది అని పేరు వచ్చింది. మన జీవితంలో కూడా మనం మారాలి. అది లేకపోతే ఎన్ని ఉగాదులు వెళ్ళిపోతాయి, ఎన్ని దీపావళిలు వెళ్ళిపోతాయి, ఎన్ని దసరాలు వెళ్ళిపోతాయి, ఉపయోగం లేదు. ఎన్ని కొత్త సంవత్సరాలు న్యూ ఇయర్లు వెళ్ళిపోతాయి, ఉపయోగం లేదు. మారాలి మన జీవితంలో. అవునండి, మారాలండి. నిజంగా అంటారా లేదా? మారాలి అన్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ఎవరు మారాలి? అందరూ మారాలా? అందరూ మారాలన్న వాళ్ళు చేయొద్దండి. అందరూ మారుతారు. మీరు అందరూ మారవసరం లేదు. మనం మారాలి. మనం మారితే అందరూ మారుతారు. మనం ముందు మారాలి, ఆ తర్వాత అందరూ మారుతారు. మార్పు మన నుంచే మొదలవ్వాలి. ఎందుకంటే భగవంతుడు మనం ఈరోజు తినేటటువంటి ఆ ఉగాది పచ్చడిలోనే ఎంత సైన్స్ పెట్టాడు చూడండి. 6 రుచులు. మనిషి పుట్టిన తర్వాత ఈ 6 రకాలైనటువంటి సౌఖ్యాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆనందము, దుఃఖము. ఒకసారి ఆనందం వచ్చేస్తుంది, విపరీతమైన ఆనందం. ఒకసారి విపరీతమైన దుఃఖం వచ్చేస్తుంది. ఒకసారి వగరు లాంటి అవమానం ఎదురు వస్తుంది. భయపడకండి. ఈరోజు పంచాంగాన్ని చూసి మేషరాశి వాడి పరిస్థితి ఏంటి, ఆదాయం 2, వ్యయం 14, అవమానం 9, రాజభోజం 2. నాది మేషరాశే. ఎంతమంది తిడతారో భయపడాలా? లేదు. మనం ఎవరి దగ్గర ఉన్నాం? ఈ సమస్త అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి జగన్నాథుడి దగ్గర ఉన్నాం. ఆయనకి గౌరవాలు వస్తున్నాయంటే మనకు వస్తున్నట్టే. సో మనం భయపడాల్సిన పని లేదు. ఖర్చు ఎప్పుడు అవుతూ ఉంటుంది. ఏందో భగవంతుడి కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదు, ఎంత ఖర్చు పెట్టినా పర్వాలా. సో అది చూసి టెన్షన్ పడిపోయి వాట్సాప్లో రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తున్నాయి. ఎవడరా బాబు ఈ మేషరాశి వాళ్ళు అయిపోయారా వాళ్ళ, ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి నాకు. అది చూసే కొద్ది ఇంకా 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 ఏమైపోవాలి మనం. సో కాబట్టి ఈ 6 రకాలైనటువంటి రుచులు, 6 రకాలైనటువంటి దుఃఖాలు మన జీవితంలో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఆ దుఃఖాలని మనం ఎప్పుడంటే బయటపడతాము. మన లోపల 6 శత్రువులు ఉన్నారు. ఆ 6 శత్రువుల్ని మనం బయటికి ఎప్పుడైతే పంపించేస్తామో అప్పుడు మనం ఆనందంగా ఉంటాము. ఏంటి 6 శత్రువులు? ఎవరు వాళ్ళు?
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యం. ఈ 6 శత్రువుల్ని మన నుంచి బయటికి పంపించేయాలి. కామాన్ని బయటికి పంపించేయాలి, క్రోధాన్ని బయటికి పంపించేయాలి. క్రోధము, కామము, క్రోధము, లోభము, మోహం, మదం, మాశ్చర్యం, వీటిని బయటికి పంపించేయాలి. వీటన్నిటిని బయటికి పంపించేయాలంటే ఈజీగా అయిపోతుందా? ఈజీగా అయిపోతుందా? అసలు భక్తి చేసి ఇంత సేవ చేసి ఆయన దగ్గర సేవ చేస్తున్నవాడే బయటికి పంపించలేకపోతున్నాడు. ఆయన దగ్గర సేవ చేస్తున్న మేమే పంపించలేకపోతున్నాం. ఇంక మీరు ఏదో సైట్ సీయింగ్ వచ్చినట్టుగా వారానికి ఒకసారి వచ్చేవాళ్ళు మీరెంత పంపించగలుగుతారు? అక్కడ ఉంటాం, మేము హారతి ఇస్తాం. ఎవడైనా గుళ్ళో ఏదైనా తప్పు చేశాడు అంటే అయిపోయాడు, వాడిని కరిచేసి వాడి మెడంతా కొరికేస్తాం. అంత క్రోధం వచ్చేస్తుంది మాకు. అలా ఉంటే మనల్ని చూసి ఇంకేం మారుతారు వీళ్ళందరూ చెప్పండి? భక్తుడు ఎప్పుడు ఎలా ఉంటారో భాగవతం చెప్తుంది. ఏం ప్రసన్న మనసు భగవద్భక్తి ప్రయోజిత. ఎప్పుడు భక్తుడు ప్రసన్న వదనంతో ఉండాలంట. నువ్వెప్పుడు చేదరించుకొని, తిట్టుకొని, కొట్టుకొని, వాడిని వీడిని లోపలంతా ఇంత మలం పెట్టుకొని, ఈ మైండ్లో ఇంత పెద్ద మలం పెట్టుకున్నాం. అప్పుడు ఏం కనిపిస్తుంది? అంత చండాలంగా కనిపిస్తుంది. బయటంతా కూడా బయటంతా చాలా చిరాగ్గా కనిపిస్తుంది. అది తీసి పడే ఫస్ట్ బయటలో, దాంట్లోంచి. అందుకే చెప్తుంది భాగవతం, ఏవం ప్రసన్న మనసు. ఎప్పుడు భక్తుడి యొక్క ముఖం చూడగానే ప్రసన్న వదనంతో ఉండాలి. బయట వాడు ఒక 100 కేజీలు కష్టాలు పట్టుకొని వస్తే మన వాడిని ఎత్తున ఇంకా భారం వేయకూడదు. మనల్ని చూడగానే ఆహా, ఈ ప్రభువుని చూడగానే నాకు అన్ని టెన్షన్స్ పోతాయి అనిపించాలి. ఈ ప్రభువుని చూడగానే ఆయనతో మాట్లాడాలి అనిపించాలి. అమ్మో, ఇతను ఉన్నాడా, వెళ్ళకూడదురా బాబు గుడికి. అంటే నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒక డివోటీని, నేను జాయిన్ అయిన కొత్తలో ఆ డివోటీని, అంటే వారానికి ఒక్కసారి వెళ్ళేవాడిని. ఆ వారానికి ఒక్కసారి ఆ డివోటీని కనిపించిన తక్షణమే అనిపించేది, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయనతో ఉంటే బాగుంది అనిపించేది. ఆయన యొక్క నైజం, ఆయన మాట్లాడే విధానం, ఆయన మాకు గైడ్ చేసే విధానము, ఇది చూసి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయనతో మాట్లాడితే చాలు, ఆయనతో ట్రావెల్ అయితే చాలు అనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు కదా. అతను ఉన్నాడా, అమ్మో గుడికి రాను నేను. మొన్నెవరో ఎక్కడో నన్ను గుడికి, స్వామి అక్కడ ఆయన ఉంటారు, మీరు ఆయనకి అది ఇచ్చేయండి అంటే నేనే అనేసాను, అమ్మ ఆయన ఉంటే నేను వెళ్ళండి అని. ఆ గుడిలో పాప పూజారి, అంటే మన గుడి కాదు బయట గుడి, ఆ పూజారి వచ్చిన ప్రతి ఒక్కరిని తిడుతూనే ఉంటాడండి. అలా ఉంటే భక్తుడు ఎక్కడ వస్తాడు? భక్తుడు రాకపోతే రాముడు ఎక్కడ ఉంటాడు? రాముడు ఎక్కడ ఉంటాడు? కాబట్టి ముఖ్యంగా భక్తులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మన హృదయంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని దుఃఖాలున్నా కూడా మనం ఎలా అంటే, ఈ షడ్రుచుల సమ్మేళనము ఏ విధంగా ఉంటే, అది కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. శీతోష్ణ సుఖ దుఃఖ అగమాపాహి నిత్య స్థాం త్రిభిక్షస్వ భారత అంటున్నాడు కృష్ణుడు. శీతాకాలం వచ్చిందని లోపల కూర్చోట్లే మనం, చలి వచ్చేసింది ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను అని కూర్చోట్లే. ఎండాకాలం వచ్చిందని నేను ఎక్కడికి తిరగను ఇంకా అనుకోవట్లే. వర్షాకాలం వచ్చిందని నేను ఎక్కడికి వెళ్ళను ఇంకా ఇంట్లోనే ఉంటాను అనుకోవట్లేదు. అన్ని సమయాల్లో ఆ రక్షణ కవచాన్ని వేసుకొని మనం బయట తిరుగుతున్నాం కదా. అదే విధంగా మనందరికీ ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎప్పుడు ఏవం ప్రసన్న మనసు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క భగవన్నామాన్ని జపం చేస్తాడో వాడు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతాడు. మరి భగవన్నామం చేసేవాడు కూడా ఆనందంగా ఉండట్లేదంటే వాడు ఊరికినే నాలుగుతో చేస్తున్నాడు, దీనితో చేయట్లా. దీనితో చేస్తే వాడు ఆనందంగా ఉంటాడు, అందరినీ ఆనందింపచేస్తాడు. కాబట్టి ఈ ఉగాది ఎన్నో పాఠాలని నేర్పిస్తుంది మనకి. ఈ ఉగాది నుంచి అయినా సరే మనం మారాలి. ఎలా మారాలి? సత్వగుణంలో ఉండాలి. భగవంతుడు అంటే మన యొక్క ఆత్మ కోసం ఆలోచించాలి. ఎప్పుడు ఇంక శరీర సౌఖ్యమేనా? ఆత్మ కోసం ఆలోచించడం నేర్చుకోవాలి. లేదంటే మానవ జన్మ వృధా అయిపోతుంది. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. అనేకమైనటువంటి జన్మల తర్వాత మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మని వృధా చేసుకుంటే మళ్ళా జంతు
పశుపక్షాలలో మళ్ళా జన్మించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మనం ఈ మానవ జన్మ అయిన తర్వాత ఏమైనా పక్కాగా మనకి గోలోకధామం లేదంటే వైకుంఠధామంకి వెళ్తాము అనే నమ్మకం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎవరికి? భక్తుడికి ఉంది. ఎవరైతే ఒక్కసారైనా కృష్ణ అని కృష్ణనామాన్ని చేసేటటువంటి వాడికి యమధర్మరాజు తన యొక్క శిష్యులకి అంటే తన యొక్క భటులకి ఇచ్చే సూచన ఏంటంటే ఒక్కసారి కృష్ణ అనేటువంటి వాడిని యమలోకానికి తీసుకురాకూడదు అన్నాడు. ఒక్కసారి కృష్ణ అంటేనే యమలోకానికి తీసుకురావద్దు అంటున్నాడు. మరి మనం నిరంతరం కృష్ణ అంటే మనం తీసుకెళ్తాడు యమలోకానికి? లేదు. అందుకే కృష్ణుడు భరోసా ఇస్తున్నాడు, నమే భక్త ప్రణశ్యతి, నన్ను నమ్మినటువంటి భక్తుడు నష్టపోడు అంటున్నాడు. కాబట్టి ఏం టెన్షన్ లేదు. మనం ఒకవేళ అర్ధాంతరంగా భక్తి ముగిసిపోయినా, అర్ధాంతరంగా భక్తి ఆపివేసినా కూడా భగవంతుడు మనం రక్షించేస్తాడు. కానీ అలాగనే మనం సగం చేయకూడదు. ఎవడన్నా సరే పరీక్ష రాస్తే నువ్వు దేనికోసం పరీక్ష రాస్తున్నావు అంటే జస్ట్ పాస్ మార్క్ కోసం అండి అంటారా? ఏమంటారు? పరీక్ష దేనికోసం రాస్తున్నావు అంటే నువ్వు పాస్ మార్క్ కోసమే కానీ గోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా పాస్ అవ్వరు. ఏ 20, 15, 13, 12, 1 వస్తుంది. కానీ నువ్వు లక్ష్యం 100%కి పెట్టుకోవాలి. 100కి 99 కూడా కాదు, 100కి 100% నాకు మార్క్స్ రావాలి అని పెట్టుకుంటేనే నువ్వు లక్ష్యాన్ని ఛేదించగలుగుతావు. అదేవిధంగా బాగానే ఉంది, ఒకసారి కృష్ణ అంటే యమలోకానికి తీసుకెళ్ళరంట, బాగానే ఉంది ఇదంతా అనుకుంటే నువ్వు ఖచ్చితంగా యమలోకానికి వెళ్తావు. కాబట్టి ప్రయత్నం చెయ్యాలి. ఆచార్యులు చెప్పిన విధంగా చిట్ట చివరి వరకు ప్రయత్నం చేస్తూ ఉంటే భగవంతామని చేరుకుంటారు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు? గంధరా శ్రీమద్ భగవద్గీతకి, జగద్గురు శ్రీల ప్రభుపాదకి, పితాయ్ ఘోర్ ప్రేమానందే.